సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రముఖ పురోహితుడు నందబాల శర్మ హోలీ పండుగను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని సూచించారు. మార్చి 3, 2026 మంగళవారం హోలీ సందర్భంగా అదే రోజు గ్రహణం ఉన్నందున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పండుగ నిర్వహించి గ్రహణానికి ముందు మరియు అనంతరం స్నానం చేసి పూజలు చేయాలని తెలిపారు. రసాయనిక రంగులు వాడకుండా సాంప్రదాయ రంగులతో దైవనామస్మరణతో పండుగ జరుపుకోవాలని, పండుగలు సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఆస్తిక మహాశయులందరికీ కూడా మనవి, ఈసారి గ్రహణము కాముని పౌర్ణిమ రెండు ఒకటే రోజు రావడం జరిగింది. అయితే మార్చి 3వ తారీఖు నాడు మంగళవారం నాడు వీలైనంత వరకు ఉదయం పూటనే రంగవల్లులు ఆడి వసంతోత్సవం ఆడి 10-11 గంటల వరకే అందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు నాడు 3వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం రాత్రి 6:30 దాకా కూడా చంద్రగ్రహణం ఉన్నది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మార్చి 3వ తారీఖు నాడు కాముని ఈ యొక్క రంగవల్లులు ఆడడం మరియు వసంతోత్సవం ఆడడం వీలైనంత తొందరగా ముగించుకొని భోజనాలు చేయాలి. ఇక గ్రహణ సమయంలో చేయవలసినటువంటి విధానం, గ్రహణం పట్టినప్పుడు స్నానం చేయాలి, గ్రహణం విడిచినాక స్నానం చేయాలి. గ్రహణం ఉన్నంతసేపు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఎంత భగవన్నామ స్మరణ చేస్తే అంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.